నా పేరు డాక్టర్ శిల్ప. నేను ఆస్టర్ రమేష్ హాస్పిటల్ ఒంగోలు యూనిట్లో వర్క్ చేస్తున్నాను. ఈరోజు విష జ్వరాల్లో ఒకటైన డెంగీ జ్వరం గురించి మనం తెలుసుకుందాం. ఈ డెంగీ జ్వరం అనేది ఏడిస్ ఈజిప్టి అనే మస్కిటో దోమ కాటు వలన మనకి సోకుతుంది. ఈ దోమని మనము టైగర్ మస్కిటో అని కూడా అంటాం, ఎందుకంటే దీనిపైన తెల్లటి మచ్చలు ఉంటాయి. ఈ దోమ అనేది మనల్ని పొద్దున పూట ఎక్కువగా కుడుతూ ఉంటుంది. ఈ డెంగీ జ్వరంలో ఉండే లక్షణాలు: జ్వరం బాగా తీవ్రంగా ఉంటుందండి. 103, 104 బాగా చలితో వస్తుంది. తలనొప్పి విపరీతంగా ఉంటుంది. కండరాల నొప్పి, ఎముకల నొప్పులు, జాయింట్ పెయిన్స్, కీళ్ళ నొప్పులు ఇవన్నీ కూడా విపరీతంగా ఉంటాయి. అందుకే ఈ జ్వరాన్ని కూడా బ్రేక్ బోన్ ఫీవర్ అని కూడా అంటారు. వికారంగా ఉండటము, కడుపులో నొప్పి రావటము ఇవన్నీ కూడా ఈ యొక్క డెంగీ జ్వరంలో ఉండే లక్షణాలు. ఈ డెంగీ జ్వరంలో అతి ముఖ్య కాంప్లికేషన్ అనేది బీపీ డ్రాప్ అవటం. బీపీ డ్రాప్ అయ్యి పేషెంట్ షాక్లోకి వెళ్ళటం ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ప్లేటెడ్ కణాలు తగ్గటము, దాంతోపాటు హిమరేజిక్ మేనిఫెస్టేషన్స్ ఉండటము, దాంతోపాటు ఈ ప్లేటెడ్ బీపీ డ్రాప్ అనేది ఎందుకు జరుగుతుంది అనంటే, ఈ డెంగీ జ్వరంలో మనకి రక్తనాళాలకి కొంచెం చిన్న చిన్న రంధ్రాల్లాగా ఏర్పడి బ్లడ్లో ఉండే ఫ్లూయిడ్ అంతా కూడా లీక్ అవుతూ ఉంటుంది. దీన్నే క్యాపిలరీ లీక్ అని అంటాం. ఈ నీరన్నీ కూడా కడుపులో చేరటము, ఊపిరితిత్తుల కింద భాగాన నీరు చేరటము, గుండె చుట్టూరు నీరు చేరటం, దీని ద్వారా మనకి లోపల బీపీ అనేది మెయింటైన్ అవ్వక కిడ్నీలకి, లివర్కి సరిపడంత బ్లడ్ సప్లై లేక అవి కిడ్నీ ఫెయిల్యూర్లోకి వెళ్ళటము. ఇలాగా కిడ్నీ ఫెయిల్యూర్లోకి వెళ్ళిన వాళ్ళు, షాక్లోకి వెళ్ళిన వాళ్ళకి ప్రాణాపాయం ఎక్కువగా ఉంటుందండి.